మీరు మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. ఈ నెల 30వ తారీఖు వరకునే ఈ అవకాశం ఉన్నది. మీరు మీ సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ తీసుకోండి. దానికి మీ ఆధార్ కార్డ్, మీ భార్య యొక్క ఆధార్ కార్డ్, అలాగే మీ పిల్లల ఆధార్ కార్డులు జత చేయండి. అలాగే మీ రేషన్ కార్డు కూడా జత చేయండి. మీ జాబ్ కార్డు జిరాక్సు, అలాగే మీ మిసెస్ గారి యొక్క జాబ్ కార్డు జిరాక్సు, అలాగే మీ మిసెస్ గారి బ్యాంక్ అకౌంటు, అలాగే మీరు ఇల్లు ఎక్కడైతే కడదామనుకుంటున్నారో ఆ ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్సు, ఇవన్నీ కూడా జత చేసి అప్లికేషన్ మీద సైన్ చేసి మీ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారికి ఇస్తే ఆయన మిగిలిన ప్రాసెస్ పూర్తి చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఈ హౌసింగ్ లోన్ యొక్క అమౌంట్ గురించి చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుంది. అలాగే ఉపాధి హామీ పథకం కింద 27,000 రూపాయలు మన అకౌంట్లోకి పడతాయి. అలాగే మనం ప్రత్యేకంగా రిటర్న్ కట్టుకుంటాం కాబట్టి స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద దానికి ఒక 12,000 రూపాయలు మన అకౌంట్లోకి వస్తాయి. ఈ విధంగా మొత్తం 2,89,000 రూపాయలు మనకు మన అకౌంట్ కన్నా మన భార్య యొక్క అకౌంట్కి యాడ్ అవుతాయి అన్నమాట. సో త్వరపడండి, తొందరగా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఈ నెలాఖరు వరకే సమయం ఉంది. థ్యాంక్ యూ.